అవని పూతోటలో విరిసిన మొగ్గలు, కల్మషం లేని మనసులకు సాక్ష్యాలు. ఇంకెవరండి? మేమే కిడ్స్. సో మా ప్రేక్షకులందరికీ హ్యాపీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఏంటప్ప రోజు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అని ఆలోచిస్తున్నారు కదా. ఏం లేదండి, ఈరోజు చిల్డ్రన్స్ డే అంటే మా రోజు. ఈరోజు అంతా మాదే రాజ్యం కాబట్టి మేము పెద్దవాళ్ళకి ఏమాత్రం తక్కువ తినలేదు. సో ఈరోజు యాంకరింగ్ చేయడానికి నేను వచ్చేసాను. అండ్ ఇక్కడ సూపర్ టేస్టీ డిషెస్ వండేయడానికి ఇంత ఉంటుంది. కానీ తను మాట్లాడడం మొదలెట్టిన, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టిన అసలు అలా చూస్తూ వింటూనే ఉంటారు. తన పేరులో ఉన్నట్టుగానే తను కూడా బ్యూటిఫుల్ డాన్సర్. షీఈ్ నన్ అదర్ దాన్ శ్రీనర్తన. ఇప్పుడు మనతో పాటు ఉంది శ్రీనర్తన. అసలు ఏ సీరియల్లో అయినా హీరోయిన్ మారుతుందేమో కానీ చైల్డ్ ఆర్టిస్ట్ మాత్రం మన శ్రీనర్తననే ఉంటుందండి. అసలు ఎన్ని అవార్డ్స్, ఎన్ని రివార్డ్స్ కదా నీకు. యూ హ్యావ్ మెనీ అవార్డ్స్ కదా. ఎన్ని సీరియల్స్ చేసిందో తెలుసా? సీతం వాటిలో సినిమాల చెట్టు, రియల్ డిటెక్టివ్స్, నా పేరు మీనాక్షి, ఇంకా మేఘమాల, ఇలా కామా పెట్టుకుంటూ వెళ్తుంటే చాలా 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 ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఎంటర్ అయిపోయాం షోలోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే. నీకు హ్యాపీ చిల్డ్రన్స్ డే. వావ్, థ్యాంక్ యూ. నర్తన, నీ నిక్ నేమ్ ఏంటి చెప్పు? డింపు. డింపు అని పిలవనా నేను? నర్తన అంటే నాకు నీ డాన్స్ చూడాలనిపిస్తుంది. డింపు బాగుంది. యూ హ్యావ్ డింపుల్స్ రైట్? ఎస్. ఓకే డింపుల్, ఏం చేయబోతున్నావు? ఏం చూపించబోతున్నావు మనం? పన్నీర్ స్వీట్ శాండ్విచ్. పన్నీర్ స్వీట్ శాండ్విచ్. వావ్. డింపుల్, వంట చేయాలంటే దాంట్లో ఏమేమి వేస్తున్నావు నేను తెలుసుకోవాలి. కాబట్టి ఏమేమి వేస్తున్నావు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నావు మాకు చెప్తావా? ఓకే. రస్క్, షుగర్, బాదం తురుము, మిల్క్ మేడ్, మిల్క్, పన్నీర్ తురుము, కుంకుమ పువ్వు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నారు కదా. వంట స్టార్ట్ చేద్దామండి, అంత తొందర పడకూడదు. మన నర్తన, మన డింపుల్ ఎవరు? షీఈ్ ఎ సెలబ్రిటీ కాబట్టి మనం తన గురించి తెలుసుకుందాము. హాయిలు గీలు అన్నీ అయిపోయాయి కాబట్టి నర్తన నువ్వు చెప్పు. ఇన్ని సీరియల్స్ చేసావు కదా, నీకు ఏ సీరియల్ బాగా నచ్చింది? మేఘమాల. సో ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళావు కదా, ఎలా అనిపించింది? ఆ రోజు ఫుల్ సెట్ అంతా ఉంటుంది, చాలా మంది ఉంటారు. ఎలా ఉందా ఆ మూమెంట్? నాకు చాలా నచ్చింది. భయపడ్డావా? భయపడలేదా? సో వాళ్ళనే భయపెట్టుంటుంది కదా. ఓకే, ఏ క్లాస్? 4th క్లాస్. స్కూల్లో బాగా అల్లరి చేస్తావా? సైలెంటా? చిన్నపిల్లలంటే అల్లరి చేయాలి నా అలాగా. ఫస్ట్ సీరియల్ ఏంటి నీది? ఫస్ట్ సినిమాలు చేసాను. సినిమా? ఏ సినిమా? పొగ. ఇట్స్ అ హారర్ మూవీ రైట్? ఎస్. సో పొగలో ఎలా అనిపించింది? అది హారర్ మూవీ కదా. అందులో నేనే దయ్యాను. నువ్వే దయ్యం? అదే కదా, బయట కూడా నువ్వేనా దయ్యం? నీకు అది తెలియట్లేదు, మీ మమ్మీ డాడీ అడిగితే చెప్తాను. పొగ చూసేటప్పుడు భయం వేసిందా నీకు? అది హారర్ మూవీ కదా. ఫస్ట్ నుంచి నాకు భయం వేసింది. నేను చేసినప్పుడు భయం వేయలేదా? అది హారర్ మూవీ అని నీకు తెలుసా చేసేటప్పుడు? తెలుసా? ఎలా ఉంది అప్పుడు నీ ఎగ్జైట్మెంట్? ఎలా ఉంది? హారర్ మూవీ అంట అక్కడ అని ఉంటుంది అనుకున్నావా? నాకు యూకేజీలో చేసా కదా, ఏం అనిపించలేదు. సో సినిమా బాగా ఎంజాయ్ చేసావు ఉంటావు. వెరీ నైస్. ఇంకేం చేసావు మూవీస్లో? ఇంకేం చేసావు? సెకండ్ రుద్రమదేవి. ఇట్స్ హిస్టారికల్ మూవీ కదా, పెద్ద అనుష్క గారి మూవీ కదా. అది ఎలా అనిపించింది? చాలా నచ్చింది. చాలా నచ్చిందా? ఎవరు నచ్చారు? అనుష్క నచ్చింది, రానా నచ్చాడు. ఒక్కళ్ళే చెప్పాలి. అనుష్క నచ్చింది. వెరీ నైస్. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి చెప్పు. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా. గమ్మునున్నావా నా మొలతాళ్ళో తాయత్తు. నాకు కూడా వచ్చింది చూసావా? వెరీ నైస్. సో ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే మన వంట లేట్ అయిపోతుంది కాబట్టి మన వంట స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఏం చేయాలో చెప్పు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి. ఓకే, స్టవ్ నేను వెలిగిస్తాను, ప్యాన్ నువ్వు పెట్టు. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళు పోయాలి. చూడు నేను పోస్తుంటాను, నువ్వు స్టాప్ అంటే నేను ఆపేస్తాను. ఓకేనా? చాలా ఓకే అనా. ఇప్పుడు షుగర్ వేయాలి. ఎమ్మటేనా? ఓకే డన్. ఇప్పుడు చక్కెర మొత్తం కరిగిపోవాలా? అవును, నువ్వు డాన్స్ చేస్తావంట కదా, క్లాసికల్ డాన్స్ అది కూడా. సో ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్చుకున్నావు? నేను మా అమ్మని ఎంత నేర్చుకున్నాను.
అమ్మ నాన్న దగ్గర నేర్చుకున్నా. అమ్మ నాన్న ఇద్దరు క్లాసికల్ డాన్సర్స్ కదా. మ్మ్. మీ నాన్నగారు సూపర్ కదా క్లాసికల్ డాన్స్. నాన్న చేస్తుంటే ఏమనిపిస్తుంది స్టేజ్ మీద? అందరు నాన్నని చూసి చప్పట్లు కొడుతూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. ప్రౌడ్గా ఫీల్ అవుతావా? నాన్నని చూసి అంతమంది చప్పట్లు కొడతారు కదా. సో నాన్న ఇంట్లో ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీగా ఉంటావా? చాక్లెట్స్ కొనిస్తారా నాన్న? అవును, యూ హ్యావ్ ఎ బ్రదర్ రైట్? నీకన్నా యంగర్. సో తమ్ముడితో బాగా డిష్యూన్ అవుద్దాం ఇద్దరి మధ్యలో. అది ఏ విషయంలో డిష్యూన్ అవుద్ది? నాకు ఎక్కువ పెట్టి వాడికి తక్కువ పెడితే. ఆహా, ఇలా కూడా అవుతుందా? పిజ్జా దగ్గర బర్గర్ దగ్గర అవుద్దామా కదా అలాగా? మేము తినాం. మీరు తినరా పిజ్జా బర్గర్? వెరీ గుడ్. ఓన్లీ ఇలాంటి హెల్తీ ఐటమ్సే తింటారు. సో ఏం తినడానికి ఇష్టపడతావు ఇంట్లో? అమ్మ ఏ బాగా చేస్తుంది? అమ్మ చేసే వాటిల్లో అన్నీ బాగా చేసి. అన్నీ కాదు, ఒక్కటే ఫేవరెట్ ఉంటుంది. ఫ్రైడ్ రైస్ ఎక్కువ ఇష్టం అనమాట. ఫ్రైడ్ రైస్ ఒకటి తింటావు, మంచూరియా తింటావు ఉంది. ఓన్లీ ఫ్రైడ్ రైస్. ఓకే, ఇది చూడు ఇలా అయిపోతుంది. కరెక్ట్గానే అవుతుందా లేదా నెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలి ఇందులో? పాలు పోసేయాలి. పాలు తాగుతావు నువ్వు? రోజుకి ఎన్ని టైమ్స్ తాగుతావు? 2 times. అసలు ఎన్ని టైమ్స్ తాగాలి పిల్లలు? 2 times. 2 times తాగాలి. పాలు తాగితే ఏమవుద్ది? అందరు పాలు తాగాలి అంటారు కదా. హెల్దీగా ఉంటాం. ఇంకేమవుద్ది? బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఏది నీ బోన్స్ చూసి మజిల్స్? బాహుబలి. ఓకే, ఈరోజు నువ్వు వంట చేస్తున్నావు, నేను యాంకరింగ్ చేస్తున్నాను. అసలు ఈరోజు స్పెషల్ ఏంటి? చిల్డ్రన్స్ డే. ఎందుకంటే చాచానేర్ బర్త్డే కదా ఈరోజు. ఓ, చాచానేరు బర్త్డే రోజు చిల్డ్రన్స్ డే ఎందుకు చేస్తాం? గాంధీజీ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారుగా. చాచానేర్ పిల్లలంటే చాలా ఇష్టం, అందుకంటే మనము చిల్డ్రన్స్ డే జరుపుకుంటాము. వావ్, సో నైస్. ఓకే, స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేస్తావు చిల్డ్రన్స్ డేని? డాన్స్ చేస్తావా స్కూల్లో చిల్డ్రన్స్ డే రోజు? ఇంకేం చేస్తారు? వాళ్ళు ప్రోగ్రామ్స్ పెడతారు, చాక్లెట్లు ఇస్తారు, ఇంకేం చేస్తారు? ఇంకా కొద్ది అన్న వాళ్ళు అక్క వాళ్ళు డ్రామాస్ స్క్రిప్ట్స్ అన్ని చేస్తారు. ఓకే, ఎంజాయ్ చేస్తావు అనమాట స్కూల్లో. అవునా? నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎవరు? హరిణి, అమృత, కృష్ణవేణి, పెద్ద లిస్ట్, పెద్ద గ్యాంగ్ అనమాట మీది. అవునా? అవును. నాటీ గ్యాంగా సైలెంట్ గ్యాంగా? సైలెంట్ గ్యాంగ్. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? స్కూల్ దగ్గరకు వచ్చాం కాబట్టి. ఇంగ్లీష్. వై ఇంగ్లీష్? మ్యాథ్స్ ఇష్టమా? మ్యాథ్స్, ఇంగ్లీష్ రెండు ఇష్టం. నేను ఏ సబ్జెక్ట్ చెప్తా అన్ని ఇష్టం కదా. మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని ఇష్టం కదా. మాకు సోషల్ లేదు, సైన్స్ లేదు. వావ్, ఏ స్కూల్ ఇది? శ్రీ సత్యసాయి విద్యా విహార్. ఎంత మంచి స్కూల్, వెరీ నైస్. సో మ్యాథ్స్ అంటే ఇష్టం కదా. మ్యాథ్స్ చాలా మంది కష్టం అనిపిస్తుంది, నీకెందుకు ఈజీగా అనిపిస్తుంది? టీచర్ చెప్పేటప్పుడు చాలా ఈజీగా చెప్తుంది టీచర్. అవునా? మా టీచర్ కూడా చాలా బాగా చెప్తారు, కానీ క్వశ్చన్ పేపర్ చూసాక నేనే మర్చిపోతూ ఉంటాను అనమాట. అది వేరే విషయం, పక్కన పెట్టేసుకోండి. ఓకే, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సినిమాలు ఏం చూసావు? నువ్వు చేసిన రుద్రమ్మదేవి చూసావా? ఓకే, బాగా నచ్చిందని కూడా చెప్పాను. థియేటర్లో 3Dతో చూసాను. నేను చూసా 3Dలో, బాగుంది కదా. నువ్వు సాంగ్స్ కూడా బాగా పాడతావని హైకమాండ్ మాకు చెప్పింది. ఏదో ఒక పాట పాడు. గణపతయే నమః, గం గణపతయే నమః, సంకటహర గణపతయే, సంపద్వర గణపతయే, గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. వావ్, సూపర్. ఎవరు నేర్పించారు ఈ పాట? స్కూల్లో టీచర్ నేర్పించారు. ఇంకేం పాటలు నేర్పించారు టీచర్? లక్ష్మీదేవి గురించి. అన్ని దేవుళ్ళ పాటలు నేర్చేసుకున్నాం అనమాట. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు మన అమ్మమ్మ ఊరికి వెళ్ళింది, కానీ మేము 5 ఉంటాం. 5 members. వావ్. ఎవరెవరు? మా తమ్ముడు, నేను, మా మమ్మీ, మా డాడీ, మా అమ్మమ్మ ఉంటే అసలు ఇంట్లో పెద్ద పండగ కదా. అసలు మమ్మీ డాడీ ఏం చిట్టగా వెనకేసుకొస్తుంటారు కదా. నిన్న చిన్న పిల్లరా వదిలేరా అని అంటారు కదా. మీ అమ్మమ్మ కూడా అలాగేనా? ఓకే, అమ్మమ్మ వంట చేస్తారు కదా. అమ్మమ్మ ఏ బాగా చేస్తారు? చారు పప్పు, అందులో నెయ్యి. అమ్మమ్మ తినిపిస్తే బాగుంటుంది కదా చేయడం కంటే కదా. సో ఇప్పుడు చక్కగా మరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? కుంకుమ పువ్వు వేసి ఆఫ్ చేసేయాలి. ఓకే, కుంకుమ పువ్వు వేసి కొంచెమే వేసుకోవాలి కదా. ఎందుకు వేసుకోవాలి కుంకుమ పువ్వు? కుంకుమ పువ్వు వేస్తే మంచి స్మెల్, కలర్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? రస్క్ వేసేది. ఎన్ని వేసుకోవాలి?
మన ఇష్టం. మన ఇష్టం. ఇప్పుడు 6 వేసుకున్నావు కదా, 6 ఎందుకు? ఒక్క శాండ్విచ్కి 2 రస్కేస్ కదా, అందుకే. ఓకే, శాండ్విచ్ కోసం 2 వేసుకున్నావు అనమాట. ఇప్పుడు ఇవి డిప్ చేయాలి. అవును, మెత్తగా అవ్వాలి. సో బ్రెడ్ ఎందుకు వేసుకోకూడదు, రస్కే ఎందుకు వేసుకోవాలి? బిస్కెట్ కూడా వేసుకోవచ్చు కదా కావాలంటే. అవి చాలా మెత్తగా ఉంటాయి. ఓహో, ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి నానడానికి బాగుంటాయి అంట, అంతేనా? ఓకే, నైస్. ఇప్పుడు ఇవి నాన్నట్టేనా? నెక్స్ట్ ఏం చేయాలి? అది ఇవ్వక ఇప్పుడు బాగా నానే తీసేద్దాం. తీసే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దీనికి మిల్క్ మేడ్ రాయాలి. ఇప్పుడు మనకి మిల్క్ మేడ్ కావాలి. మిల్క్ మేడ్. ఇంకో ఇప్పుడు ఏం చేయాలి? వీటి మీద మిల్క్ మేడ్ రాయాలి. ఓకే, స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎస్. నీకు ఎవరు నేర్పించారు ఈ డిష్? మమ్మీ. మమ్మీ. అన్నిటి మీద లేయర్లో రాసుకో. జనరల్గా మనం బ్రెడ్ మీద జామ్ రాసినట్టు రాయాలి, అంతేనా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు పన్నీర్ తురుము. ఫుల్లీ చాప్డ్ పన్నీర్. ఇప్పుడు వీటి మీద పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ నీకు ఇష్టమా? చాలా. అందుకని చూసా అలా గెస్ కొట్టాను. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఇప్పుడు బాదం పొడి వేసుకోవాలి. బాదం పొడి. రోజు బాదం తింటావు నువ్వు కూడా? తింటా. రాత్రి నానబెట్టి పొద్దున్న లేచి నాన్న బాదం తింటాను. వెరీ గుడ్. నేను తింటాను. ఎన్ని తింటావు? 1 2 3 4 తింటావా? 3 తింటా. 3 తింటావు. నేను 5 తింటా తెలుసా? అయిపోయింది. అంతేనా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. శాండ్విచ్ లాగా అవుతుంది. హెల్తీ శాండ్విచ్ కదా? ఎస్. మా మమ్మీ తయారు చేస్తుంది. నేను స్కూల్ నుంచి వచ్చేలోపు తయారు చేస్తుంది. నేను తొందరగా ఫ్రెష్ అయిపోయి తినేస్తా. అది తినడానికైనా తొందరగా ఫ్రెష్ అయిపోతా, అంతేనా? సో ఇది ట్రై చేయమని మన ఫ్రెండ్స్కి కూడా చెప్పే. ఇది మీరు ట్రై చేసుకొని తినండి మీ మమ్మీని అడిగి, లేకపోతే మీరన్నా ట్రై చేసుకొని తినొచ్చు. ఎస్, చేసేటప్పుడు బీ కేర్ఫుల్, ఎందుకంటే స్టవ్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి కదా. అందరూ మన నర్తనలాగా ఇంటెలిజెంట్ గర్ల్స్, బ్రేవ్ గర్ల్స్ ఉండరు కదా కదా. ఎస్, సో కేర్ఫుల్గా అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అయిపోయినట్టేగా? అయిపోయింది. సరే, అదే ఇప్పటి వరకు నేను వెయిట్ చేసిన ఎప్పుడెప్పుడు తిందామా అని. సో కొంచెం మనం డెకరేషన్ కూడా చేసుకుందాం. ముగ్గులు వేస్తావా? నీకు ముగ్గులు వచ్చా? అమ్మమ్మ నేర్పించారా? ఎక్కువ రావు. వచ్చు కదా అసలు అయితే. ఓ వా. మొన్న దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు? హ్యాపీగా అందరం ఆడాం. ఓకే, క్రాకర్స్ పేల్చావా? పిలిచాను. బాగా పేల్చావా? ఎస్, రెడీ అయిపోయింది. చూసావా, నేను వంటలో ఒక బాగా ఉంటాను. వెరీ నైస్. అక్క, ఇప్పుడు యమ్మీ యమ్మీ స్వీట్ స్వీట్ పన్నీర్ స్వీట్ శాండ్విచ్ రెడీ. నీలాగే స్వీట్ స్వీట్ పన్నీర్ స్వీట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. కానీ తినాలంటే నాకు ఆగట్లేదు, కానీ నేను వెయిట్ చేయాలి. నువ్వు నాకు ఒక మంచి డైలాగ్ కానీ లేదంటే నా కోసం ఏదైనా ఒకటి చేస్తే నేను తింటాను, లేదంటే నేను డైలాగ్ చెప్పాను కానీ పొడుపు కథ వేస్తా. పొడుపు కథ వేస్తావా? ఆన్సర్ ఏంటి చెప్పు. ముందు ఆన్సర్ చెప్పు, తర్వాత వద్దా? నువ్వే చెప్పాలి ఆన్సర్. ఓకే సరే. చీమ మూతి కంటే చిన్నదేంటి? నా మూతి కాదు. కాదా? పన్నీర్ కాదా? బాదం పొడి కాదా? ఇంకొంచెం అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తాను. నువ్వే చెప్పే ఆన్సర్, నాకు తెలియట్లేదు. సస్పెన్స్. నేను చెప్పాను, నువ్వే చెప్పాలి. నీ ముక్కు పుడక కాదు. కాదా? ఏంటబ్బా, మీరు కూడా ఆలోచించండి. ఆన్సర్ చెప్పే. ఇంత సస్పెన్స్లో పెట్టకూడదు. అది తినాలంటే నాకు డైజెస్ట్ అవ్వాలి కాబట్టి నువ్వు ఆన్సర్ చెప్పే. నాకు ఏంటిది? ఇప్పుడు పత నేను సీతమ్మ వాకిట్లో సిమ్మల చెట్లు చెప్పాను. ఓకే, అయితే సీరియల్ చూసిన వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది కదండి. చూసా, వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోయింది. నాకు చెప్పు ప్లీజ్, ఆన్సర్ చెప్పు. పంచదార. పంచదార. నీలాగే స్వీట్ స్వీట్గా ఉండే పంచదార అనమాట. ఏ యూ హ్యావ్ లాంగ్ హెయిర్. ఓకే చూపు. వావ్, వెరీ నైస్. ఇంత లాంగ్ హెయిర్ పెంచుకున్నా ఇబ్బంది అవ్వట్లే? ఇబ్బంది అవ్వట్లే? అసలు హాయిగా ఉంటుంది కదా, ఇలా ఇలా హీరోయిన్స్ లాగా ఆడుకుంటూ ఉంటావా కదా, అనుష్క లాగా. కానీ నేను రిబ్బన్ చేసుకుంటా మీది వరకు. ఇట్లా సీత లాగా. సీత తెలుసా నీకు?
అలాగే అందంగా రెడీ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా తినేద్దామా? శ్రీనత్న మన కోసం స్వీట్గా పన్నీర్ స్వీట్ శాండ్విచ్ రెడీ చేసేసింది. అండ్ ఇది చేసే ప్రాసెస్ మళ్ళీ మీకు కావాలి కదా, నేను చెప్పేస్తాను. టకా నోట్ చేసేసుకోండి. ఫస్ట్ మనం ఒక కళాయి తీసుకొని అందులో నీళ్ళు వేసుకొని అవి కొంచెం మరిగాక చక్కెర వేసుకోవాలి. దాని తర్వాత అది పాకంలా అవుతున్నప్పుడు దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి, తగినంత మిల్క్. దాని తర్వాత దాన్ని కొంచెం మరగనిచ్చి చల్లారి పెట్టుకోవాలి. దాని తర్వాత రస్కులు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే రస్కులు అందులో డిప్ చేసుకొని, మరీ ఎక్కువ నానకుండా జనరల్గా మామూలుగా అవుతే చాలు, కొంచెం సాలిడ్గా అవి పాకం దానికి పట్టేంత వరకు దాన్ని డిప్ చేసుకొని పక్కకి తీసుకోవాలి. దాన్ని పక్కకి తీసుకున్న తర్వాత దాని మీద మిల్క్ మేడ్ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈజీగా మనం బ్రెడ్ మీద ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద బాదం పొడి అలాగే పన్నీర్ కూడా వేసుకొని ఇంకొక దాంతో దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. సో అంతేనండి, రెడీ అయిపోయింది స్వీట్ పన్నీర్ శాండ్విచ్. అప్పుడే టేస్ట్ చేయను, దీన్ని టేస్ట్ చేయడానికి ఒక విఐపి గెస్ట్ రాబోతున్నారు. వారి గురించి నేను చెప్పేదానికంటే మీరే డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది. వెల్కమ్ చెప్పేద్దాం. ఆయన ఎవరో తెలుసుకోవాలనుకున్నారా? చూడ్డానికి అమితాబ్ బచ్చన్లో 6 అడుగులు ఉంటాడండి. అసలు అల్లరి చేశాడంటే టాప్ లేచిపోవాలన్నమాట. అలా ఇక్కడ ఉంటాడు. పాప మన శ్రీనత్న ఎప్పుడు దేవుడా ఎందుకు దేవుడా నాకు వీడిని తమ్ముడుగా ఇచ్చావని ఎప్పుడు ఇలా బాధేసుకుంటుంది అనమాట. అంత చిచ్చరి పిడుగు. మిమ్మల్ని పిలిచేస్తాను, మీరే చూసేయండి వాడు అల్లరేంటో. లెట్స్ వెల్కమ్. తమ్ముడిని పిలిచేయండి. శ్రీవత్సవా. వీడే 6 అడుగుల బుల్లెట్. బాగున్నాడు కదా? హాయ్. నీ పేరు కూడా చాలా బాగుంది, కానీ పలకాలంటే శ్రీవత్సవ. ఏమని పిలవాలి నిన్ను? ఇంట్లో ఏమని పిలుస్తారు? తాండవ. ఎప్పుడు ఇంట్లో అదే కదా నువ్వు చేసేది? రే బాబు ఆగరా అని అందరు అంటుంటారు, నువ్వు మాత్రం నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలని తాండవం చేస్తుంటావా? చేయవా? సైలెంటా? మీ ముందు పెయింటింగ్ ఇస్తున్నాడు అంతే, ఒరిజినల్ లోపల ఉంది. బయటకు వచ్చిందంటే రచ్చ చేసేస్తాడు కదా, అవునా కాదా? బా చూడండి, టక్కు అన్నీ వేసుకొని బుద్ధిమంతుల్లో వస్తాడు. అసలు పోకిరి. చూడు క్యాప్ కూడా తెచ్చుకున్నాడు, కొంచెం అయితే ఇలా వేసేసుకుంటాడు కదా. అక్కడ పీక్కు తింటావు కదా. పాప మా అక్క పరిస్థితి కూడా అది, అందుకని నాకు తెలుసు. మన శ్రీవత్సవ ఏమంత ఆర్డినరీ పర్సన్ కాదండి, ఎక్స్ట్రాడినరీ పర్సన్ కదా. అక్కకి ఏమాత్రం తగ్గడు. అక్కకి మించిన సీరియళ్ళు సినిమాలు చేసావు కదా. ఏమేం చేసావు చెప్పు? మేఘమాల, నా పేరు మీనాక్షి, రియల్ డిటెక్టివ్స్, శిఖరం, అగ్నిపూలు, శ్రావణ సమీరం, కామా 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 ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయన్నమాట. ఓ అది అవార్డ్ పిక్చర్ కదా, వెరీ నైస్. సో ఇప్పుడు ఇది మీ అక్క నీకోసమే కష్టపడి చిల్డ్రన్స్ డే రోజు నా తమ్ముడికి పెట్టాలని కష్టపడి చేసింది. టేస్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ నీకే తీసుకో. నువ్వు కూడా టేస్ట్ తీసుకో. రెడీ? 1 2 3 గో. చాలా బాగుంది. మనం కలిసేద్దాం. ఓకే, ఇంత చేసిన కూడా వేసుకుందాం. ఇలా తింటూ ఉంటారు అనమాట మీరు కూడా తింటే. చాలా బాగుంది. సో స్వీట్గా బాగుంది కదా. చెప్పండి ఎలా అనిపిస్తుందో మీకు మీ అక్క చేసిన డిష్? బాగుందా? మీ అక్క ఎప్పుడైనా నీకోసం చేసింది ఇలాగా ఇంతకుముందు? సరే, అది ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి నీ కోసం నేర్చుకుంది కదా, అంతేనా? ఓకే, ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో తెలుసు. ఇప్పుడు చెప్పనా నేను? గాంధీజీ గారి 3 కోతులు ఉంటాయి కదా, అలా ఉన్నావు అనమాట. ఒకసారి మనం పెడదాం. ఓకే, నువ్వెప్పుడు ఇదే అలా ఉన్నావు అనమాట. సో ఎలా అనిపించింది అత్తన ఈరోజు నువ్వు చేసిన డిష్? నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. నీకు ఎలా అనిపించిందో? చాలా బాగుంది. ఎస్, నిజంగా చాలా టేస్టీగా ఉంది. చిన్నపిల్లలు చేశారు, ఏదో అలా ఉండుంటుంది అనుకున్నారు, కానీ తను మాత్రం చింపేసింది. ఎగ్జాక్ట్గా ఫ్లేవర్స్ అన్ని అలా తింటుంటే తెలిసిపోతున్నాయి అనమాట. షుగర్ క్వాంటిటీ కానీ అన్నీ చాలా బాగా చేసింది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూస్తే అబ్బా పిల్లలు కాదు చిచ్చర్ పిల్లలు కానీ మీరు కూడా ఒప్పుకుంటారనమాట. చాలా టేస్టీగా ఉంది. అండ్ మీ పిల్లలు కూడా ఈవినింగ్ రాగానే స్నాక్స్ ఏం చేయాలి అని ఆలోచించకుండా ఇవి చక్కగా వండేసి పెట్టచ్చు. సింపుల్ రెసిపీ, డైలీ ఉండే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయాలి, అంతేనా? ఓకే శ్రీనత్న అండ్ తాండవ, హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నీకు ప్రేక్షకులకు
హ్యాపీ చిల్డ్రన్స్ డే. చూసారు కదా శ్రీనత్న అండ్ అలాగే వాళ్ళ బ్రదర్ కలిసి బోల్డ్ అని ముచ్చలు చెప్పారు అండ్ అలాగే బ్యూటిఫుల్ స్వీట్ రెసిపీ కూడా ఇచ్చేశారు. సో మీరు కూడా ఇది ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మన కిడ్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. బాయ్.